చర్చలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు శ్రీశైల్ రెడ్డి గారు, అలాగే మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు కూడా మనతో పాటు జాయిన్ అవుతారు. ఇద్దరికి నమస్కారం. ముందుగా శ్రీశైల్ రెడ్డి గారు, మనం చూస్తున్నాం వాస్తవానికి ఈరోజు పత్రికల్లో అత్యంత కీలకమైన ఒక కథనం వచ్చింది. ఇటీవల మనం చూస్తే వాస్తవానికి తెలంగాణ రైతులకు సంబంధించి, తెలంగాణ ప్రజలకు సంబంధించిన కీలకమైన జలాలకు సంబంధించిన హక్కు, గోదావరి జలాల్లో ఉన్న హక్కును కోల్పోయే పెను ప్రమాదం బనకచెర్లతో పొంచి ఉందనే అంశం తెలంగాణ వ్యాప్తంగా కూడా చర్చకు దారితీస్తున్న పరిస్థితి. రైతుల్లో కూడా ఆందోళన ఉంది. బీఆర్ఎస్ కూడా పెద్ద ఎత్తున దీనిపై ఆందోళన చేస్తున్న పరిస్థితి, హక్కులను కాపాడుకుంటామని చెప్పేసి గొంతెత్తుతున్న సందర్భం. కానీ తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలను బీజేపీ నుంచి కూడా రాష్ట్ర ప్రజలు గెలిపించారు. ఈ కీలకమైన అంశంపై, రైతులకు సంబంధించిన గొంతు కోసే ఈ కీలకమైన అంశంపై బీజేపీ ఎంపీలు ఎందుకు మాట్లాడట్లేదు, ఎందుకు నోరు మెదపెట్టలేదనే ఒక కీలకమైన కథనం ఈరోజు మనకు పత్రికల్లో కనిపిస్తోంది. ఇప్పటికే విభజన హామీల అమలు దాదాపు 11.5 ఏళ్లుగా అనేక కీలకమైన హామీలు పెండింగ్లో ఉన్నాయి. దీంతోపాటు అనేక రకాల సవాళ్ళు, కొత్త రకాల సమస్యలు కూడా వస్తున్నాయి. ఎందుకు నోరు మెదపెట్టలేదంటే ఏం చెప్తారు? ముందుగా ప్రేక్షకులకు నమస్తే. నమస్తే రాజేష్ గారు, సీతారామరాజు గారు. అయితే బీజేపీ పార్టీ యాజ్ ఏ పార్టీ మనం చూస్తే వాళ్ళకి మొదటి నుంచి కూడా తెలంగాణ పట్ల ప్రేమ లేదు. చాలామంది సవత్తల ప్రేమ అంటారు, కానీ పాపం సవత్తలను ఎందుకు అవమానించేది, చాలా బాగా మంచిగా చూసుకునే సవత్తలు కూడా ఉంటారు. సో కాబట్టి బీజేపీకి తెలంగాణకి ఎలాంటి ఆత్మిక సంబంధము లేదు వాళ్ళిద్దరికి. మీరు చూస్తే పార్లమెంట్లో ప్రధానమంత్రి కూడా ఒకటి కాదు, 2 కాదు, ఎన్నోసార్లు పదే విషయం కక్కిండు ప్రధానమంత్రి. ఈ దేశ ప్రధానమంత్రి అంటే ఎవరు? మొత్తం దేశం ప్రజల్ని కూడా ఒక తండ్రి లాంటి వాడు. ఒక ప్రాంతానికి అంత తీవ్ర వివక్ష చూపిస్తూ పుట్టుకనే హేళన చేసేలాగా మీరు తల్లిని చంపి బిడ్డను బతికించారు అన్న మాటలైనా నిండు పార్లమెంట్లో మాట్లాడిన ప్రధానమంత్రి నేతృత్వంలోని బీజేపీ పార్టీ వాళ్ళ ఎంపీలు ఇంకా డిఫరెంట్గా ఎట్లా ఉంటారు? సీతారామరాజు గారు, తెలంగాణలో ఒక మోట్ సామెత ఉంది, పంతులు నిలబడి ఉత్సవం వస్తే పిల్లలు ఉరుకులాడి ఉత్సవం వస్తారంట. అట్లా నరేంద్ర మోడీ గారు అట్లా మాట్లాడితే ఈ ఎంపీలు ఏం చేయగలుగుతారు? 2 మన దగ్గర ఉన్న ఎంపీలను కూడా చూస్తే విచిత్రం. అసలు ఒక్కొక్కరు ఒక్కొక్క క్యారెక్టర్. వాళ్ళు ఏం మాట్లాడతారో తెలియదు, ఎందుకు మాట్లాడతారో తెలియదు. బనకచెర్లని జనకచెర్ల అంటాడు ఎంపీ అరవింద్. బనకచెర్ల వల్ల తెలంగాణకు నష్టం లేదు అంటారు ఇంకొక ఎంపీ డీకే అరుణ. బనకచెర్ల గురించి కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ 2 రాష్ట్రాల సీఎంలడ కూసుని ఎజెండాలో ఫస్ట్ ఐటమ్గా పెట్టి 30 రోజుల్లో కమిటీ వేసి తేల్చి పడేస్తాము అన్న సందర్భంలో కూడా 2 కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి, అందులో ఒక ఆయన మొన్నటిదాకా పార్టీ అధ్యక్షుడు కూడా, 2 పార్టీ అధ్యక్షులే. వీళ్ళు పూర్తిగా తెలంగాణ ప్రయోజనాలని ఆంధ్రకు తాకట్టు నిజానికి ఆంధ్రకు తాకట్టు పెడదాం తెలంగాణ ప్రయోజనాలు అనేది కూడా ఈ 8 మంది ఎంపీలకి ఏమీ లేదు. అంటే వాళ్ళకి ఏమీ లేదు, తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ప్రజలు కానీ ఏమీ లేదు. వాళ్ళకి సోమవారం ఏం దేవుడు, మంగళవారం ఏం దేవుడు, బుధవారం ఏం దేవుడు, ఇవి తప్ప కేంద్రంలో వాళ్ళ పార్టీ ఎట్లా అడుగులేస్తుందో దాన్ని ఇట్లా ఫాలో అవుతూ ఉంటారు. వాళ్ళు ఎంతసేపు విద్వేషాలు రెచ్చగొట్టడం, మతం పేరిట ప్రజల్ని ఉసిగొల్పడం, ఓట్లు దండుకోవడం తప్ప ఈరోజు తెలంగాణ ప్రజలు కూడా మీరు ఆలోచించుకోవాలా. ఎంతసేపు మనం రాజకీయ నాయకుల్ని తిట్టి ఊకుంటే సరిపోదు. అది ప్రజలుగా మనమేం చేస్తున్నాం? 8 మంది ఎంపీలను గెలిపిస్తారు తెలంగాణలో. కాంగ్రెస్ ఒక పార్టీకి ఇంకొక 8 మందిని గెలిపిస్తారు. సరే, ఎంఐఎంని పక్కన పెట్టేస్తే వాళ్ళది ఓన్లీ లిమిటెడ్ ఉంటుంది పాత్ర వాళ్ళది. కానీ ఈ 16 మంది ఎంపీలు ఈరోజు ఢిల్లీ కేంద్రంగా దేశ రాజధానిలో తెలంగాణకి ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే, నీళ్లు తరలించుకుపోతూ ఉంటే ఏమీ నోరు మీద పని ఎంపీల్ని మీరు గెలిపిస్తారు. ముఖ్యంగా బీజేపీ పార్టీకి ఒక పెద్దన్న పాత్ర పోషించాలా. వాళ్ళు జల వివాదాలు, అంతర్రాష్ట్ర వివాదాలు ఏమున్నా కూడా వాళ్ళు నిర్మోహంగా రాగద్వేషాలు లేకుండా కూర్చుని అందరినీ కూర్చోబెట్టి సమస్యలు పరిష్కరించాలి. అట్లాంటి ఏది కూడా బీజేపీ పార్టీ చేయకుండా ఉన్నప్పుడు బీజేపీ 8 మంది ఎంపీలు ఖచ్చితంగా దోషులే. సీతారామరాజు గారు, వాళ్ళు ఈ ప్రజల యొక్క వాళ్ళ మెదళ్లలోంచి వాళ్ళు చేసిన అన్యాయం అనేది తొలగిపోదు. ఇప్పుడు ఏమవుతుందంటే అటు ఉత్తర తెలంగాణలో కానీ దక్షిణ తెలంగాణలో కానీ ప్రజలలో ఈరోజు మెల్లిమెల్లిగా వాళ్ళకి ఒక ఆలోచన వస్తూ ఉన్నది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో
గతంలో జరిగిన పొరపాట్లని వాళ్ళు సరి చేసుకోబోతున్నారు అనేది చాలా స్పష్టంగా మనం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నది చూస్తే మనకు అర్థమైపోతా ఉంది. సో ఇది ఇట్లా ప్రశ్నిస్తూ ఉంటే దాడులు దిగుతున్నారు. అదే నార్త్ తెలంగాణలో అక్కడ మన బాల్కొండలో వేముల ప్రశాంత్ రెడ్డి గారు మాజీ మంత్రి, R&B మంత్రి, తెలంగాణలో ఎన్నో కేసీఆర్ గారి హయాంలో ఎన్నో నిర్మాణాలకు ఆయన భాగస్వామిగా, సహచరుడుగా, కేసీఆర్ అనుచరుడుగా అమలుపరిచిన వాటిలో ప్రశాంత్ రెడ్డి గారిది గొప్ప పాత్ర ఉన్నది. అట్లాంటి వాళ్ళని కూడా ఈరోజు ఫిజికల్ అటాక్ చేస్తూ ఉన్నారంటే కాంగ్రెస్ వాళ్ళు, దానికి బీజేపీ సపోర్ట్ చేయకుండా ఉన్నదంటే ఈ రెండు జాతీయ పార్టీలు తెలంగాణని ముంచుదాము అనే దాని కంకణం కట్టుకుని ఉన్నారనేది నిర్ద్వంద్వము సీతారామరాజు గారు. ఇక్కడ శ్రీనివాస్ గారు ఇక్కడ కీలకమైన అంశం వస్తుంది. వాస్తవానికి బనకచర్లకు సంబంధించిన వ్యవహారం తెరపైకి వచ్చినప్పటి నుంచి కూడా మాట్లాడుతుంది కేవలం బీఆర్ఎస్ మాత్రమే. తెలంగాణ ప్రజలకు సంబంధించిన కీలకమైన అంశంపై బీఆర్ఎస్ మాట్లాడుతూ ఉంటే వాస్తవానికి ఇటు కాంగ్రెస్కి సంబంధించిన ఎంపీలు కావచ్చు, జాతీయ స్థాయిలో అధికారంలో బీజేపీకి సంబంధించిన ఎంపీలు కూడా మాట్లాడని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? ఓవైపు కమిటీ అంటున్నారు, కమిటీ నెల రోజుల లోపల సమస్యలన్నింటినీ కూడా తీర్చే విధంగా వాటిని అమలు చేసేస్తామంటున్నారు. నిజంగానే ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది ఈ మొత్తం వ్యవహారాన్ని? ముందుగా టీ న్యూస్ ప్రేక్షకులకు, అదేవిధంగా పెద్దలు శ్రీశైల్ రెడ్డి అన్న గారికి మీకు శుభోదయం. ప్రధానంగా ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ పుట్టకనే తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవం, ఆర్థికం, సామాజికం అభివృద్ధి మీద పార్టీ పుట్టడం జరిగింది స్పష్టంగా. ఎందుకు అంటే టీఆర్ఎస్ పార్టీ ఆలోచన విధానము, బీఆర్ఎస్ పార్టీ ఆలోచన విధానమే ఇక్కడ వ్యక్తులను, ఇక్కడ సమాజాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో, ఆత్మగౌరవంతో బతకాలనే లక్ష్యంతో. సో కాబట్టి స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ క్లియర్ ఒక లైన్ ఉంది. ఏముంది? ఇక్కడ నీళ్లు, నిధులు, నియామకాలనే ఒక ట్యాగ్ లైన్తోనే పోరాటం చేయడం జరిగింది. ఆ నీళ్ళనే కదా కేసీఆర్ గారు అధినాయకుడు తెలంగాణ సాధించుకున్న తర్వాత 60 ఏళ్ళు 70 ఏళ్ళు పరిపాలించిన 60 ఏళ్ళు పరిపాలించిన నాయకులు, పార్టీలు ఈరోజు ఇక్కడ ప్రాంతాన్ని ఆగమాగం చేసి అడివడివి చేస్తే ఈరోజు కాళేశ్వరం కావచ్చు, మొత్తం గోదావరి మీద 4 కట్టలు కట్టి స్పష్టంగా నీళ్ళని తెచ్చిండు కదా. సో నేనేమంటున్నానంటే ఇక్కడ పుట్టిన నాయకుడు ఇక్కడ ప్రాంతం కోసం పుట్టి ఇక్కడ ప్రాంతాన్ని తీసుకొచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు తెలంగాణ పచ్చబడ్డది. ఏ పార్టీలో చూడండి మీరు, కాసేపు మనం క్లోజ్గా ఆలోచిస్తే ఏ జాతీయ పార్టీలు కూడా ఒక ప్రాంతాని కోసం పనిచేయవు, ఆ ప్రాంతం మీద ఇష్టపడవు. అందుగురించే మోడీ గారు ఈరోజు పార్లమెంట్లో స్పష్టంగా ఈ విభజన హామీలు పెట్టినాక కూడా ఒక్క విభజన హామీని కూడా అమలు చేయలేకపోతున్నా. చివరికి నవోదయ స్కూల్స్ నవోదయ స్కూల్స్ మన పిల్లలను చదువుకునే 33 నవోదయ స్కూల్స్ రావాలి. ఎన్నోసార్లు వినోద్ కుమార్ గారు ఎంపీ గారు మాట్లాడారు, నవోదయ స్కూల్స్ కూడా ఇవ్వలే. కాబట్టి నేనేమంటున్నా, ఇప్పుడు 8 మంది ఎంపీలు, 8 మంది ప్లస్ 16 మంది, మొత్తం 2 కూడా ఒక్కరోజు కూడా తెలంగాణ ఆర్థిక విషయాలు కావచ్చు, తెలంగాణ ఆత్మగౌరవ విషయాలు కావచ్చు, తెలంగాణ అభివృద్ధి విషయం కావచ్చు మాట్లాడలే. ఇప్పుడు ఏమైంది? బనకచర్ల బయటకు వచ్చింది. ఈ నీళ్లను దోపిడీ చేస్తేనే కదా 60 ఏళ్ళు నీళ్ళు దోపిడీ చేసి బొంబాయి బతుకులు, దుబాయ్ బతుకులు, పాలమూరు లేబరు ప్రపంచమంతా ఉంటుంది. భారతదేశం అంతా పొట్ట చేత పట్టుకొని, పార నెత్తిలో పెట్టుకొని, తట్ట నెత్తిలో పెట్టుకొని పోయిన పాలమూరు లేబరు ఎవరు మాట్లాడినరు? అక్కడి నుంచే కదా తెలంగాణ తల్లి ఒక సన్ ఆఫ్ ద సాయిల్ భూమి పుత్రుడిగా అన్నది అదే కేసీఆర్. ఆ కేసీఆర్ గారి 14-15 ఏళ్ళు పోరాటం చేసి తెలంగాణ సాధించాడు. తెలంగాణ సాధించిన తర్వాత 10 ఏళ్లలో అడ్డం కట్టలు కట్టి అద్భుతంగా నీళ్లను పచ్చబడ్డది. ఇదే శత్రువు, మన శత్రువు చంద్రబాబు నాయుడు చెప్పిండు కదా, మంచిగా పంట పండుతుంది, నెంబర్ 1 అవుతుంది. మరి నువ్వు కూడా 10 ఏళ్ళు పరిపాలించినావు కదా నాయన, మరి ఎందుకు పంట పండలేదు? బషీర్బాగ్ కాల్పులు చూసినాం, కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవడం చూసినాం, వ్యవసాయం దండుగన్న చూసినాం. ఆ వ్యవసాయం దండుగన్న దాన్నే అధినాయకుడు వచ్చినాక వ్యవసాయం పండుగ చేసిండు. ఈరోజు రైతు బంధు ఇచ్చిండు, రుణమాఫీ చేసిండు, నాణ్యమైన 24 గంటల కరెంట్ ఇచ్చిండు, మడిమ అడ్డం పెడితే మడి నింపిండు. అదే కదా పచ్చగైంది తెలంగాణ. ఆ పచ్చగైన తెలంగాణ మీద పచ్చ కలర్లోని కళ్ళు పడ్డాయి. ఇప్పుడు కళ్ళు పడి ఏం చేస్తుండు? మళ్ళా దాన్ని కాళేశ్వరాన్ని రెండు పిల్లర్లు ఊలిపోతే పర్రవాతే, ఆ పర్రవాసిన దాన్ని ఇప్పుడు ప్రపంచమంతా చూపిస్తూ 4 ఓట్లు వేసుకొని ఈరోజు గోదావరి నీళ్ళని కిందికి వదిలిపెడితే బనకచర్లకు పోయే ప్రయత్నం చేస్తున్నాడు స్పష్టంగా. అంటే మళ్ళీ తెలంగాణను ఎడారి చేయాలి, మళ్ళీ తెలంగాణను మైగ్రేషన్ చేయాలి, మళ్ళీ వలసలు పోవాలి, వీళ్ళ ఆగమాగం కావాలి, అడిబడి కావాలని ఒకే లక్ష్యం కదా. ఒకే లక్ష్యం అయినప్పుడు ఈ 8 మంది ఎంపీలు ఎందుకు మాట్లాడతలేరు? 8 మంది ఎంపీలు బీసీ బిల్లు మీద మాట్లాడరు, బీసీల రిజర్వేషన్ అంటారు, బీసీల మీద 2 బీసీలకు సపోర్టే మాట్లాడరు. మన నీళ్లు ఎత్తుకపోతుంటే మాట్లాడరు, మన హక్కుల గురించి మాట్లాడరు. పార్లమెంట్ హౌస్ సాక్షిగా
ఆయన బిల్లు మీద మాట్లాడరు, హక్కుల మీద మాట్లాడరు. ఎందుకు మాట్లాడరు? వీళ్ళకి ఇక్కడ ప్రేమ లేదు, వీళ్ళకి దేశంలో అధికారం కావాలి, దేశాన్ని దోసుకోవాలి, ఆ ఇద్దరికి పంచాలి. అది అదాని, అది అంబానీ, ఇద్దరు. ఈ రేపు రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి అయినా అదే పని చేస్తాడు, ఇప్పుడు మోదీ ముఖ్యమంత్రి అయినా అదే పని చేస్తాడు. కాబట్టి ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంలో పుట్టిన నాయకుడు ఆ ప్రభుత్వం అయితేనే కాపాడుకుంటుంది. అందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ పుట్టింది, అందులో భాగంగానే బీఆర్ఎస్ తెలంగాణ తెచ్చింది, అందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ ఈ తెలంగాణను అభివృద్ధి చేసింది, ఆకాశ మార్గానికి తీసుకుపోయింది, ఎవరెస్ట్ శిఖరంపై ఎత్తు అంత అభివృద్ధి స్పష్టంగా జరిగింది కదా. గొర్రెల ఉత్పత్తి, నీళ్ళు ఆపడంలో, పంట ఉత్పత్తి ఏంట్లో నెంబర్ 1, అన్నిట్లో నెంబర్ 1. ఎట్లయింది 10 ఏళ్ళల్లో, 60 ఏళ్ళల్లో మీరు ఎందుకు చేయకపోగానే కదా తెలంగాణ ఉద్యమం వచ్చింది. కాబట్టి ఈరోజు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అయితేనే పేగులు దిగేటట్టు కొట్లాడి మళ్ళీ ఈ తెలంగాణ ప్రాంతం కోసం కొట్లాడుతుంది తప్పచ్చ ఈ రెండు జాతీయ పార్టీలు ఎప్పుడున్నా మోసమే, ఏ ఇష్యూలో కూడా మోసం చేస్తున్నాయి. కాబట్టి ఒక్క ఇష్యూ మీద పార్లమెంట్లో మాట్లాడినరా, అది బీసీ ఇష్యూ కావచ్చు, బనకచర్ల ఇష్యూ కావచ్చు, కృష్ణా బేషన్ కావచ్చు, ఏ చివరికి నవోదయ స్కూల్స్ అన్న 33 నవోదయ స్కూల్స్ రావాలి నాకు, నా పిల్లలకు, నా బిడ్డలకు. నవోదయ స్కూల్స్ ఇప్పించలేదు వీళ్ళు ఎట్లా మాట్లాడతారన్న? కాబట్టి అల్టిమేట్గా కేసీఆర్ నాయకత్వమే అల్టిమేట్, బీఆర్ఎస్ పార్టీ అల్టిమేట్ ఈ తెలంగాణకు. తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ రాష్ట్ర ప్రజల హక్కుల కోసం పేగులు తెగేదాకా కొట్లాడే ఏకైక పార్టీ, ఏకైక జెండా గులాబీ జెండా మాత్రమేనని చాలా స్పష్టంగా చెప్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. బీజేపీకి సంబంధించి 8 మంది ఎంపీలను తెలంగాణ ప్రజలు నమ్మి గెలిపించినా కూడా తెలంగాణ హక్కులకు భంగం కలుగుతూ ఉంటే వారు మాట్లాడకపోవడాన్ని కూడా తెలంగాణ సమాజం గమనిస్తుందనే అంశాన్ని కూడా ఇక్కడ ప్రస్తావిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. విశాల్ గారు, మరో కీలకమైన అంశం కూడా కనిపిస్తూ ఉంది. బాబు గారు, ప్లీజ్ మమ్మల్ని బతకనివ్వు, మా పాలమూరు ప్రాజెక్టులకు అడ్డుపడకండి, రాయలసీమ లిఫ్ట్ రద్దు చేసి ఉదారత చాటండి, బాధ్యతగా ఉండండి, మమ్మల్ని బతకనివ్వండి, ఏపీ సీఎం చంద్రబాబును ప్రాధేయపడ్డ రేవంత్ అంటూ కూడా ఈరోజు పత్రికల్లో ప్రధానంగా వార్త కనిపిస్తుంది. ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ఓవైపు బనకచర్లకు సంబంధించి ఢిల్లీలో జరిగిన వ్యవహారాన్ని ఇటీవల మనం చూసాం, తాజాగా ఈ వ్యాఖ్యల్ని ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది? అది నాకేమీ ఆశ్చర్యం కలిగించలేదు. అది అంటారు కదా, వంగి రమ్మంటే పాకుకుంటూ వస్తారంట. చంద్రబాబు రేవంత్ రెడ్డి జర వంగిరాయ అంటే ఆయన నేల మీద పడుకుని పాకుకుంటూ వచ్చేటంత బానిస రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడికి. దాంట్లో 2 కారణాలు. ఒకటి, చంద్రబాబుకి మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి చాలా ప్రీతిపాత్రుడు. నేను పనిచేసిన కదా 8 ఏళ్ళు వాళ్ళతో, రేవంత్ రెడ్డితో క్లోజ్తో పనిచేసిన, చంద్రబాబు నాయుడు గారితో కూడా పనిచేసిన. వాళ్ళ మేనిఫెస్టో కమిటీలో, వాళ్ళ నాలెడ్జ్ సెంటర్లో అన్నిట్లో ఉన్నా నేను. సో చాలా ప్రీతిపాత్రుడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు చక్కబెట్టే పనులన్నీ కూడా తెలంగాణకు సంబంధించి రేవంత్ రెడ్డి చక్కబెట్టేవాడు, ఇక అన్ని రకాలు. సో కాబట్టి రేవంత్ రెడ్డి అంటే చాలా ఇష్టం ఆయనకి. 2, రేవంత్ రెడ్డి అనేటోనికి తెలియలేదు, సొంతగా ఆలోచించలేడు. రేవంత్ రెడ్డి ఎవరిని బెదిరిస్తే పైసలు వస్తాయి, ఎవరిని ఏం చేస్తే భూములు కబ్జా చేయొచ్చు, ఈ నాలెడ్జ్ రేవంత్ రెడ్డి దగ్గర ఉంది. దాన్ని చంద్రబాబు నాయుడు గారు వాడుకున్నారు. సొంత తెలివి లేని వాళ్ళని ఎవరినైనా కూడా చంద్రబాబు నాయుడు ఇష్టపడతాడు. ఎందుకంటే వాళ్ళు తిరిగి ప్రశ్నించరు, చెప్పింది చేస్తూ ఉంటారు. ఇప్పుడు తెలంగాణకి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండడము చంద్రబాబు నాయుడికి చాలా 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 కలిసి వస్తున్నది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఆజ్ఞాపిస్తాడు, ఈయన పాటిస్తాడు. రజనీకాంత్ డైలాగ్ ఉంది కదా, దేవుడు శాసిస్తాడు, అరుణాచలం పాటిస్తాడు టైప్లో. ఆయన ఏది చెప్తే అది చేస్తాడు. ఇప్పుడు బాబు గారు, సారు, ప్లీజు అనడము, కాళ్ళ మీద పడ్డము, ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య. రెండోది ఏంటంటే, ఇప్పుడు చాలా కీలకమైన అంశము, కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం, యాక్చువల్లీ కూటమి ప్రభుత్వం, బీజేపీకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీ, నితీష్ కుమార్ పార్టీ మద్దతు ఇస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నారు, సంకీర్ణ ప్రభుత్వం అది. అండ్ ఆంధ్రాలో కూడా కూటమి ప్రభుత్వం కంటిన్యూ అవుతుంది. బీజేపీ ఈ కూటమితో బీజేపీ టీడీపీ కలిసి ఉన్న దాంట్లో ముఖ్యంగా బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని ఒక చక్రం తిప్పే స్థాయిలో ఉన్న చంద్రబాబు నాయుడుతో మంచిగా ఉండటం రేవంత్ రెడ్డికి అవసరం కూడా. ఎందుకంటే ఐ విల్ రిమైండ్ ద వ్యూవర్స్, ఓటుకు కేసు ఉంది ఇప్పుడు. చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ గుడ్ బుక్స్లో ఉంటే రేవంత్ రెడ్డి సేఫ్గా ఉంటాడు. రేవంత్ రెడ్డి కొంచెం ఫస్ట్ పాయింట్ తోక జాడించాడు చంద్రబాబు దగ్గర. ఒకవేళ అట్లాంటిది ఏమైనా అయితే కనుక మరుక్షణం రేవంత్ రెడ్డి తోక కత్తిరించేస్తారు వాళ్ళు. కాబట్టే మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నట్టుగా రేవంత్ రెడ్డి అటు రాహుల్ గాంధీకి డబ్బు మూటలు పంపుతూ,
ఇటు నరేంద్ర మోడీకి బీజేపీ గుడ్ బుక్స్లో అంటూ వాళ్ళు చెప్పినది చెప్పినట్టుగా వింటూ ఉన్నాడు. ఈరోజు నరేంద్ర మోడీ కూడా చంద్రబాబు నాయుడు ఏం అడిగినా అది ఇస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఆయన మైనారిటీ ప్రభుత్వం నరేంద్ర మోడీది, బీజేపీది మైనారిటీ ప్రభుత్వం, బీజేపీది మైనారిటీ పాత్ర అందులో. ఎక్కువ మంది ఎంపీలు ఉన్నా కూడా, సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయినా కూడా వీళ్ళ మద్దతు లేకపోతే ప్రభుత్వం పడిపోద్ది. సో కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు ఏం చెప్తే అది నరేంద్ర మోడీ తానా తందాని అంటున్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ బనకచర్లకు సంబంధించి వాళ్ళు మొదటి అజెండా అంశంగా పెట్టినా కూడా 30 రోజుల్లో కమిటీ వేస్తామన్నా కూడా, ఆంధ్ర మంత్రి నిమ్మల రామానాయుడు గారు మేము కట్టి తీరుతాం బనకచర్ల అని అన్నా కూడా, ఇంతకుముందు మనం బ్రేక్కి ముందు మాట్లాడుకున్నట్టుగా బీజేపీ ఎంపీలు కానీ ఎవరు కూడా కేంద్ర ప్రభుత్వ పెద్దలు కానీ మన తెలంగాణకు సంబంధించిన మంత్రులు కానీ మాట్లాడకపోవడానికి కారణం స్ట్రిక్ట్గా బీజేపీ నుంచి ఆదేశాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ ఇద్దరు కలిసి ఆదేశాలు రేవంత్ రెడ్డికి ఇస్తున్నారు, రాష్ట్ర బీజేపీ పార్టీకి ఇస్తున్నారు. సో కాబట్టి చంద్రబాబు నాయుడిని ప్రసన్నం చేసుకోవడం ద్వారా, లేకపోతే మీరు ఎన్ఓసి ఇచ్చి మాకు నీళ్ళన్నీ తీసుకుపోండి అని ఎట్లా అంటారండి? చంద్రబాబు ఎవడు ఎన్ఓసి ఎన్నికే? జల సంఘం ఉంది, అపెక్స్ కమిటీ ఉంది, సిడబ్ల్యూసి ఉంది, రివర్ మేనేజ్మెంట్ బోర్డులు ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా ప్రజల ప్రయోజనాలు అనేది చాలా ముఖ్యము. వీటన్నిటి గురించి పక్కన పెట్టేసి మరి సార్ మాకు కృష్ణాలో 500, దాంట్లో 1500 అంటే దాదాపు కేసీఆర్ ప్రపోజ్ చేసిన దానికి రేవంత్ రెడ్డి దానికి 1000 టీఎంసీల డిఫరెన్స్ ఉంది. నువ్వు 1000 టీఎంసీలు నువ్వు దొబ్బుకొని పో, మాకు ఎన్ఓసి మేము కృష్ణాలో 500కే సెటిల్ అవుతాము, గోదావరిలో 1000కే సెటిల్ అవుతాము అని అనడానికి కారణము చంద్రబాబు అంటే భయము, భక్తి, తన భవిష్యత్తుకు సంబంధించిన ఒక ఇన్సెక్యూరిటీ అండ్ అట్ ద సేమ్ టైం ఒక భరోసా కూడా. నరేంద్ర మోడీ చంద్రబాబు ఈయన భవిష్యత్తుకి ఏమైనా భరోసా, రేపు కాంగ్రెస్ పార్టీలో ఏమైనా కింద మీద అయిపోయి కాంగ్రెస్ మీద తీవ్ర వ్యతిరేకత వస్తే ఎలక్షన్స్కి ఒక సంవత్సరం రెండేళ్ల ముందో జంప్ అయిపోయి అటు బీజేపీ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ తెల్లారే బీజేపీ సీఎం అయినట్టుగా ఈయన కూడా అయ్యేదానికి అంటే మార్గాలు పరుచుకుంటున్నాడు. సో కాబట్టి ఖచ్చితంగా ఈరోజు నరేంద్ర మోడీకి చంద్రబాబు నాయుడికి అడుగులకు మడుగులొత్తు, నిజానికి కాళ్ల మీద పడుతూ తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు పెడుతూ మొత్తం ఆంధ్రాకి దోచిపెడుతున్నాడు రేవంత్ రెడ్డి అనేది చాలా స్పష్టం. శ్రీనివాస్ గారు, ఇక్కడ మనం చూసాం వాస్తవానికి తెలంగాణ ఉద్యమం సందర్భంలో 14 ఏళ్ల పాటు కావచ్చు, 10 ఏళ్ల పాటు తెలంగాణ సాధించుకున్న తర్వాత తెలంగాణ హక్కులకు సంబంధించి అప్పుడున్న సమైక్య రాష్ట్ర ప్రభుత్వాలనైనా కానీ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసి పోరాటాల ద్వారా, ఉద్యమాల ద్వారా వారి మెడలు వంచి హక్కులను సాధించుకున్న పరిస్థితి. కానీ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా మారుతున్న వైఖరిని ఎట్లా చూస్తారనే అంశమే ప్రస్తుతం చర్చకు దారితీస్తున్న పరిస్థితి. బాబు గారు ప్లీజ్ మమ్మల్ని బతకనివ్వు అని చెప్పేసి చేసిన వ్యాఖ్యల్ని తెలంగాణ సమాజం ఎట్లా అర్థం చేసుకునే అవకాశం ఉంది? అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి మనకు చంద్రబాబు నాయుడే, బట్ రాజ్యాంగంలో భాగంగా ముఖ్యమంత్రి మనకు రేవంత్ రెడ్డి, బట్ బై డిఫాల్ట్ విత్ ఇన్ అవుట్ సైడ్ సో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మరి రేవంత్ రెడ్డి ఏంది అని మీరు అడగాలి ఎమ్మటే. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఒక డిప్యూటీ సీఎం, ఆయన ఒక డిప్యూటీ సీఎం. ఎందుకు అంటున్నంటే చంద్రబాబు నాయుడు అనేది ఒక వ్యక్తి తెలంగాణ మీద కుట్ర, మామూలు కుట్ర కదా, ఆయన నరనారాయణ. తెలంగాణ అంటే అంత కోపము, అంత పగ, అంత ఇక్కడ నుంచి దోసుకపోవాలి, హైదరాబాద్ను నేనే కట్టినాను. ఎందుకు అంటున్నంటే ఆయన పథకం ప్రకారమే ఆయనే 2018లో కూటమి కట్టి, ఆ కూటమిలో కాంగ్రెస్ను కుంపటి కట్టి, ఆ కుంపటి నుంచి ఈయనే బానిసను, ఈ రేవంత్ రెడ్డి బానిసను అందులోకి పంపించి ఆడ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇప్పించి మళ్ళీ పీసీసీ ప్రెసిడెంట్ ఇప్పించి ఆ 2018 ఎలక్షన్లలో ఫండ్ ఈయననే కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి పీసీసీ ప్రెసిడెంట్ చేసి ఇప్పుడు ముఖ్యమంత్రి చేసి. ఇప్పుడు ఎవరికి పనిచేయాలి? ఇప్పుడు ఆయన ఎవరికి పనిచేయాలి? తెలంగాణ సమాజం తెలంగాణను విముక్తి చేస్తే కేసీఆర్ గారు తెలంగాణ కోసం పనిచేసిండు. నా తల్లి విముక్తి చేసుకోవాలి, నా తల్లిని నేను పెంచుకోవాలి, నా బిడ్డలను దాదుకోవాలి, ఇంటికి వస్తే షార్టెడ్ బట్టి ఒడ్లు పోయాలి, తెలంగాణ పచ్చగా ఉండాలి, పాలమూరు ప్రజలు వలసపోవద్దు అని కేసీఆర్ గారు ఆలోచించారు. అందు గురించి ఆ రోజు కుర్చీ వేసుకొని అని నేను కట్టగట్టి నీళ్ళు ఇప్పిస్తా అన్నాడు, మడిమ తప్పితే నేను మడి బారిస్తా అన్నాడు. నేను రైతు బంధు, అద్భుతమైన రైతు బంధు ఈరోజు ఇవ్వడం జరిగింది. ఎందుకు చెప్తున్నంటే ఈరోజు నిన్న పాలమూరులో పాలమూరు పులిబిడ్డ కాదు, పాలమూరు పాకులాట బిడ్డ. ఇప్పుడు ఈరోజు చంద్రబాబు నాయుడు కట్టు బానిసగా పనిచేస్తున్నాడు రేవంత్ రెడ్డి అనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు, ఇదంతా తెలంగాణ సమాజం గుర్తిస్తుంది. అందు గురించి ఇప్పుడు పెద్దలు శ్రీశైల్ రెడ్డి గారు చెప్పారు కదా, అందులో 1000 కట్టుకో, 500 నీ అబ్బా జాగిరా, ఆయన అబ్బా జాగిరా. తెలంగాణ జాగీర్ అది, తెలంగాణ భూమిలోంచి నీ ఎపెక్స్ కమిటీలు, నీ సిడబ్ల్యూసి నథింగ్ డూయింగ్ అవన్నీ తర్వాత మాకు తెలంగాణ ప్రాంతాన్ని సశ్రమలు చేయకుండా మా కడుపులో పడ్డ మా తల్లిని ముద్దాడిపోతున్న నీళ్లను మాకు కాకుండా నువ్వు అవతలోనికి ఇస్తారంటే మేమెందుకు కూర్చుంటాం అని కొట్లాడాలి కదా అని కొట్లాడినాం కదా, కొట్లాడే కదా అక్కడ నీళ్లు తీసుకొచ్చింది, నీళ్ళు ఆపింది. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు?
బూతు మాటలు, డైవర్షన్ పాలిటిక్స్, అవతల ఆయనకు కట్టుబానిస. మన బనకచర్లు ఏమన్నాడు, పొద్దున నేను పోనే పోను అన్నాడు. ఎవరు సిఎస్ ఇచ్చిండు. మళ్ళీ సాయంత్రం వరకే పొద్దుగాల నేను పోనన్నాడు, పొద్దుగాల బస్ ఎక్కిపోయిండు. సో కాబట్టి మనం స్పష్టంగా ఈ రోజు ఇక్కడ పరిపాలిస్తుంది చంద్రబాబు నాయుడే. ఇది తెలంగాణ సమాజం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ భూమికి చంద్రబాబు నాయుడు శత్రువు, ఇక్కడ చెట్టుకు చంద్రబాబు నాయుడు శత్రువు, ఇక్కడికి ఎడ్లకు, బర్లకు, ప్రతి జీవికి కోటి అంటారు కదా, జీవరాశులకు చంద్రబాబు నాయుడు శత్రువు. ఆ శత్రువే మళ్ళీ మనల్ని పరిపాలిస్తున్నాడు రేవంత్ రెడ్డి రూపంలో. ఇది తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాలి. అందులో భాగంగానే బనకచర్ల కడుతున్నాడు. ఆ బనకచర్లను కనుక తెలంగాణ సమాజం ఆపపోతే, పోరాటం చేయకపోతే రేపు పొద్దున మళ్ళీ వలసలు పోతాయి. కాబట్టి ఈ రోజు మనం రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రి, ఆయనకు స్వతహాగా రాజ్యాంగబద్ధంగా హక్కులు ఉన్నాయి, వాటికి కాపాడ కోసం ఇలా పనిచేస్తాడని మనం అనుకుంటూ భ్రమ. అందులో భాగంగానే కదా ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ రోజు ఇంకొక మాట చెప్తాం, మీరు వినాలి. ఎందుకంటే ఆదిత్యదాస్ ఎవడండి? ఆదిత్యదాస్ అక్కడ గవర్నమెంట్లో సిఎస్. ఈరోజు ఇక్కడ ఏం చేస్తున్నాడండి? ఈడ నీటి సంఘానికి సంబంధించి దానికి సలహాదారుడు. ఎట్లుంటాడండి? ఎవరి మనిషి అండి? ఎవరండి ఆదిత్యదాసు? నీకు మొన్నటిదానికి చంద్రబాబు దగ్గర సిఎస్గా పనిచేసి వచ్చినోడు ఈరోజు నువ్వు సెక్రటరీగా పెట్టుకుంటావా? నీ దగ్గర ఏది నీళ్ళకు సంబంధించిన సెక్రటరీ పెట్టుకుంటావా? సో కాబట్టి ఇక్కడ స్పష్టంగా మనకు తేలిపోతుంది. కాబట్టి తెలంగాణ సమాజం స్పష్టంగా చంద్రబాబు నాయుడు మరో రూపంలో రేవంత్ రెడ్డిని ఇక్కడ పెట్టి పరిపాలిస్తున్నాడు. మన నీళ్లను మళ్ళా కరువు ప్రాంతాన్ని చేయడం కోసమే మళ్ళా పరిపాలిస్తున్నాడు. తెలంగాణల కోసం ఏమి కాదనేది బల్ల చెప్పబోతున్నాడు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త ఉండాలి. మళ్ళా అట్లాంటి పరిస్థితి కొనసాగుతున్న సమయంలో తెలంగాణ సమాజం అవకాశం వచ్చినప్పుడు రేపు గ్రామ పంచాయతీలలో, ఎంపీటీసీ, జెడ్పీటీసీలలో కర్రు కాల్చి వాత పెడతారు కాంగ్రెస్ పార్టీకి. రైట్, మనం చూసాం వాస్తవానికి 14 ఏళ్ల ఉద్యమ ప్రస్థానంలో కావచ్చు, 10 ఏళ్ల ప్రగతి ప్రస్థానంలో కేసీఆర్ గారు చెప్పిన మాట ఒకటే, అదే అంశాన్ని కూడా గుర్తు చేస్తున్న సందర్భం కూడా కనిపిస్తుంది. తెలంగాణ తన హక్కులను శాసించి సాధించుకోవాలి కానీ యాచించి కాదనే అంశాన్ని ఆయన ప్రస్తావించిన సందర్భాన్ని మనం అడుగడుగునా కూడా చూసాం. కానీ మళ్ళీ యాచించే పరిస్థితి రావడాన్ని తెలంగాణ సమాజం కూడా గమనిస్తుంది. దీన్ని తెలంగాణ సమాజం కూడా తిప్పి కొడుతుందనే అంశం కూడా ప్రస్తావిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరొక కీలకమైన అంశాన్ని తీసుకుంటే, నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఖమ్మం పర్యటన సందర్భంగా అనేక కీలకమైన అంశాలని ప్రస్తావించిన పరిస్థితి, కీలకమైన వ్యాఖ్యలు కూడా చేశారు. మంత్రుల ఫోన్లు కూడా ప్రస్తుతం ఈ ప్రభుత్వంలో ట్యాపింగ్ జరుగుతోందనే అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. దీంతో పాటుగా అనేక కీలకమైన అంశాలు ఈ బనకచర్లకు సంబంధించిన వ్యవహారంలో కావచ్చు, ఢిల్లీకి సంబంధించిన మొత్తం బండారం అంతా బయటపడడం వల్లే పూర్తిగా అటెన్షన్ డైవర్షన్ భాగంగానే ఇదంతా కూడా మరోసారి తెరపైకి తీసుకొస్తున్నారనే అంశాన్ని ఆయన ప్రస్తావించిన సందర్భం. ఎట్లా చూడాలి మొత్తం ఈ వ్యవహారాన్ని మనం? ఫస్ట్ థింగ్, రేవంత్ రెడ్డికి పిచ్చిలేసింది. ఆయన గల్లీలో ఏ విధంగా ఒర్లుతున్నాడో ఢిల్లీలో కూడా అదే విధంగా ఒర్లుతున్నాడు. ఆ రేవంత్ రెడ్డి మాటల్ని జనాలు ఇప్పుడు టీవీలో రేవంత్ రెడ్డి స్పీచ్ వస్తే వెంటనే రిమోట్ నొక్కుతున్నారు, వేరే ఛానల్ మారుస్తున్నారు. ఎవడు ఇంటలేడు అయినాయి, ఎవడు చూస్తలేడు. వాట్సాప్లలో రేవంత్ రెడ్డిని బూతులు తిట్టడం ఇప్పటికి కూడా ఆగలేదు. సో ఈ ఫ్రస్ట్రేషన్తో రేవంత్ రెడ్డి ఎంత తప్పులు చేస్తున్నాడంటే, ఆయన జనాల్ని డైవర్ట్ చేస్తుందని అనుకుంటున్నాడు కానీ జనాలే ఆయన నుంచి డైవర్ట్ అయిపోతున్నారు. అది ఆయనకు అర్థమైతలేదు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయం వస్తే, ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా అది ఇంటెలిజెన్స్కి సంబంధించి, లా అండ్ ఆర్డర్కి సంబంధించి, ప్రభుత్వ పాలసీలకు సంబంధించిన ఒక అంశం. మీకు గుర్తుంటే ఒక 2 నెలల క్రితం కేంద్ర ప్రభుత్వము ఇంకో కొత్త విధానం తీసుకొచ్చింది. రాష్ట్రాలు తమ రాష్ట్రం బయట కూడా ఫోన్లు ట్యాపింగ్ చేయొచ్చు అనే ఒక పాలసీ వచ్చింది సీతారామరాజు గారు. ఎందుకంటే ఈరోజు టెక్నాలజీ ఇంత విస్తృతం అయిపోయిన తర్వాత, డిజిటల్ కరెన్సీస్ వచ్చిన తర్వాత నేరాలకు అనేది ఎల్లలు లేవు, ఎక్కడైనా జరగవచ్చు. సో మన రాష్ట్రానికి సంబంధించిన ఏదో కేసు పక్క రాష్ట్రంలో దాని మూలాలు ఉన్నాయనుకోండి, లేదా మన ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఏదైనా అనుమానం వచ్చిందనుకోండి, గతంలో వేరే ఇతర రాష్ట్రాల్లో ఫోన్ ట్యాపింగ్ చేసే అవకాశం లేదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆ చట్టం తీసుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వం భాగస్వామి అయిన చంద్రబాబు నాయుడుకి అడుగులు మడుగులు వస్తే రేవంత్ రెడ్డి వాళ్ళందరూ కూడా గమనించాల్సిన అంశం ఇది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన ఏ రాష్ట్రంలో అయినా ఫోన్లు ట్యాపింగ్ చేస్తాడు. ఆయన శాంతి భద్రతలకు సంబంధించి, ప్రజలకు మంచి పాలన అందిన సంబంధించి, ఇంటెలిజెన్స్కి సంబంధించి, ఈవెన్ దేశానికి సంబంధించి, దేశ ద్రోహాలకు సంబంధించి. ఇప్పుడు చూడండి, టెర్రరిస్టులు, ఐఏఎస్ మూలాలు, ఎక్కడ టెర్రరిస్ట్ ఇదైనా హైదరాబాద్లో మూలాలు ఉన్నాయనేది మనకు ఒక అపప్రద ఉన్నది. అట్లాంటి సందర్భంలో ఫోన్ ట్యాపింగ్ అనేది ఏ ప్రభుత్వమైనా చేస్తుంది, చెయ్యాలి కూడా. చేయకపోతే, ఇంటెలిజెన్స్ లేకపోతే ఎట్లా అండి? 2, నేను ఎవరికి వంతబడడం లేదు కానీ, నువ్వు తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్ గవర్నమెంట్నే నువ్వు కూల్చాలని 50 లక్షలతో నువ్వు టీవీల ముందు దొరికిపోయి మీరు వెనక కుట్రలు చేస్తే, మరి ఆ కుట్రలు వినొద్దా ఫోన్లలో?
ఇంటెలిజెన్స్ ఆ రిపోర్ట్ కేసీఆర్ గారికి ఇచ్చిన తర్వాత కేసీఆర్ గారు తీసుకున్న చర్య మొన్నటికి మొన్న మొయినాబాద్ ఫామ్ హౌస్లో బీజేపీ వాళ్ళందరూ స్వామీజీని దింపి ప్రభుత్వాన్ని కూలదోసే కుట్ర రెండోసారి చేసినప్పుడు ఇవన్నీ కూడా ఇంటెలిజెన్స్ తమ పని తాము చేయదండి, ప్రభుత్వాలు చేయవా? ఓకే. ఫోన్ ట్యాపింగ్ చేసి ఏం చేసిరు? ఎవరైనా భార్యాభర్తల మాటలు విన్నారా? బెడ్రూమ్లోకి తొంగి చూసిరా? అవన్నీ పబ్లిక్గా పెట్టినరా? లేతే రేవంత్ రెడ్డి లాగా, కొండా సురేఖలాగా సినిమా యాక్టర్ల పేర్లు తీసుకొచ్చి వాళ్ళ కుటుంబాలని మనోవేదనకు గురి చేసి ఇట్లా చేసిండ్రా? కాదు కదా. సో ఇదన్నీ చిల్లర ఆరోపణలు. ఫస్ట్ పాయింట్. నిన్న రేవంత్ రెడ్డి అదే ఫ్రస్ట్రేషన్లో చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి కూడా ఈరోజు భయం ఉంది. నిజానికి రేవంత్ రెడ్డి భయపడుతున్నది తన పక్కనున్న ముగ్గురు గురించి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, పొంగులేటి. మీకు గుర్తుంటే ఒక 2 నెలల క్రితం ఒక పబ్లిక్ మీట్లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అని రేవంత్ రెడ్డి స్వయంగా అన్నాడు. ఎందుకంటే అది లోపల పీక్తుంది. అది మీకు లోపల లేకపోతే బయటికి రాదు. మైండ్లో లేనిది గ్రౌండ్లో రిఫ్లెక్ట్ కాదు. సో ఆయనకి భయం ఉంది. బట్టి నన్ను ముంచుతాడా, పొంగులేటి ముంచుతాడా, ఉత్తమ్ ముంచుతాడా అనేది. మీరు చూడండి ఇంకొక విషయం కూడా, ఈ బట్టి, పొంగులేటి, ఉత్తమ్లలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ పార్టీని వదిలి పోరు. కానీ పొంగులేటి పోగలుగుతాడు. బీజేపీ రేపు పొద్దున బీజేపీ రేవంత్తో వర్కౌట్ కాదనుకుంటే పొంగులేటిని పిలిస్తే పోతాడు ఆయన కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకొని. బట్టి, ఉత్తమ్ మాత్రం కాంగ్రెస్ పార్టీలో ఉండి రేవంత్ని దించి తాము గద్దెనెక్కాలనే దాంతో ఉంటారు. అది తప్పు కూడా ఏం కాదు. బట్టి, ఉత్తమ్ లాంటి సీనియర్ నాయకులు, అన్నిసార్లు ఎమ్మెల్యేలు మంత్రులుగా చేసిన వాళ్ళు, ఎంపీలుగా కూడా చేసిన వాళ్ళు సీఎం కావాలని అనుకుంటారు. సో ఈరోజు రేవంత్ రెడ్డికి ఏంది, ఆయనకున్న 24 గంటల్లో, నిజానికి చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా ఈయన 18 గంటలు, రేవంత్ రెడ్డి 18 గంటలు పనిచేస్తాడు. కానీ ఆ 18 గంటలు ఏం చేస్తాడంటే ఒక 10 గంటలు బ్లాక్మెయిల్లు, దందాలు, ఎక్స్టార్షన్లు, కమిషన్లు, తమ కుటుంబాన్ని మొత్తం అంతా రోజు రాత్రి కూర్చొని ఈరోజు మన కలెక్షన్ ఎంత, గల్లపెట్ట ఎంత అనేది ఒక 10 గంటలు. ఇంకో 8 గంటలు తన అభద్రతతో అందరిని ఎవరెవరు నా కింద ఎసరు పెడతా ఉన్నారు అనే దాంట్లో సరిపోద్ది ఆయనకి. ఇప్పుడు ఢిల్లీలో పోయి నిన్న ఇన్ని సమస్యలు ఉన్నాయి, బనకచెర్ల అనేది తేట తెల్లమైపోయింది, జనాలకు అర్థమైపోయింది. రేవంత్ రెడ్డి అనేటోడు నీళ్లు తీసుకుపోయి చంద్రబాబు నాయుడు ఒళ్ళో పోసేస్తున్నాడు అనేది అర్థమైపోయింది ఆయనకి, జనాలకు అర్థమైంది. ఆ ఫ్రస్ట్రేషన్లో ఇప్పుడు ఆయన బనకచెర్ల గురించి మాట్లాడడానికి ఏం లేదు. ఢిల్లీలో మాట్లాడితే ఎవడు వినడు, ఈయనకు తెలియదు ఫస్ట్ పాయింట్. సో ఏం మాట్లాడాలా? ఇక అడ్డగోలుగా మాట్లాడాలా. కేటీఆర్ గురించి, ఆయన కుటుంబం గురించి, కేటీఆర్ చుట్టూ వాళ్ళు ఉన్నారు, వీళ్ళున్నారు, గంజాయి బ్యాచ్ ఉన్నారు అని ఎప్పుడు చేసే ఆరోపణలే. మరి రెండేళ్లు కావస్తుంది, 20 నెలలు దాటిపోయింది నువ్వు గవర్నమెంట్లోకి వచ్చి. ఎందుకు ఎంక్వైరీ చేయాలా? ఇప్పుడు ఓటుకు నోటు కేసులో నువ్వు 50 లక్షలు ఇచ్చింది టీవీల ముందు కనపడింది కదా, సాక్ష్యం ఉంది కదా. నువ్వు చేసిన ఆరోపణల్లో కేసీఆర్ కానీ కేసీఆర్ కుటుంబం మీద ఎవరి మీద అయినా ఒక్క వీసమెత్తు ఏమైనా నిజం ఉందా, సాక్ష్యాధారాలు ఉన్నాయా, బయట పెట్టు, లేకపోతే నిన్ను లీగల్గా ఎదుర్కొంటామని కేటీఆర్ గారు చెప్పినారు. సో ఇవన్నీ కూడా ఆయన ఫ్రస్ట్రేషన్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. నిన్న ఢిల్లీలో 40 నిమిషాలు మాట్లాడితే 35 సార్లు కేసీఆర్ పేరెత్తిండు. రేవంత్ రెడ్డికి జీవితంలో ఏమైనా ఆయనకు మోక్షం వస్తే ఒకే ఒక కారణంతో వస్తుంది, కేసీఆర్ పేరు తలచినందువల్ల వస్తుంది. ఇంకొక రకంగా రాదు ఆయనకి. అర నిమిషంలో చెప్తా. ఒక ఆయన నాస్తికుడు, దేవుని నమ్మనివాడు, చనిపోతా ఉన్నాడు లాస్ట్ మినిట్లో. ఎప్పుడైనా ఒక దేవుని ఒకసారి దేవుని పేరు కలిస్తే పుణ్యం వస్తుందని అందరు ట్రై చేస్తున్నారంట. నారాయణను, మాధవను, కేశవన్ అంటే వాడు నోరు తెరుస్తలేడు. జనపనార తెచ్చిండ్రంట. కనీసం నారా అంటే నారాయణలో సగమైన పుణ్యం వస్తుందేమని వాడు దాన్ని పీచు అని కనుమూసిండంట. కానీ రేవంత్ రెడ్డికి అట్లా అంత దుర్గతి పట్టదు. ఆయన ఖచ్చితంగా మోక్షం వస్తుంది. కేసీఆర్ పేరు అన్నిసార్లు తలుస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఒక్క కారణంతో రేవంత్ రెడ్డికి మోక్షం అయితే తప్పకుండా వస్తుంది. మనం చూస్తా ఉన్నాం, నిన్న ఖమ్మం వేదికగా కేటీఆర్ గారు చేసిన వ్యాఖ్యలు తెలంగాణ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. తెలంగాణ వ్యాప్తంగా కూడా దానిపై చర్చ జరుగుతున్న పరిస్థితి. వాస్తవానికి బనకచెర్లకు సంబంధించిన వ్యవహారం, శ్రీశైల్ రెడ్డి గారు చెప్పినట్టుగా బనకచెర్లకు సంబంధించిన వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న నిర్వాకం పూర్తిగా బట్టబయలు కావడంతో పూర్తిగా ఆ అంశం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఆధారాలు లేని వ్యవహారాలన్నింటినీ కూడా తెరపైకి తీసుకొచ్చి బురద జల్లే ప్రయత్నం జరుగుతుందనే అంశాన్ని కూడా ఆయన ప్రస్తావిస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. నిన్న ఖమ్మం పర్యటనలో కేటీఆర్ గారు చేసిన కీలకమైన వ్యాఖ్యలు తెలంగాణ వ్యాప్తంగా కూడా చర్చకు దారితీస్తున్న పరిస్థితి క్షేత్రస్థాయిలో కనిపిస్తూ ఉంది. బనకచెర్లకు సంబంధించిన వ్యవహారం తెరపైకి రాగానే దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు రకరకాల వివాదాలు, ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్న సందర్భం క్షేత్రస్థాయిలో కనిపిస్తుంది. దీనికి సంబంధించిన కవరేజీ కూడా పత్రికల్లో వస్తున్న సందర్భంలో తెలంగాణకు సంబంధించిన పత్రికల్లో ఒకలాగా, ఆంధ్రాకు సంబంధించిన పత్రికల్లో ఒకలాగా, వారికి అనుకూలంగా ఉన్న పత్రికల్లో మరోలాగా
ప్రచురించుకోవడాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? పరుష పదజాలాన్ని బీఆర్ఎస్ నేతలపై ప్రధానంగా చేసే ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, విమర్శలు ఏవైతే ఉన్నాయో, వాటికి సంబంధించిన వ్యవహారాన్ని మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? స్పష్టంగా ఏంటంటే ఈరోజు మనం మీడియాను ఫోర్త్ ఎస్టేట్ అంటాం. కేసీఆర్ గారు ఒక సందర్భంగా చాలా అద్భుతంగా మాట్లాడారు. ఏమన్నాడంటే స్వేచ్ఛ, మీడియాకు స్వేచ్ఛ ఉండాలి. ఎట్లుంటుంది స్వేచ్ఛ? డెమోక్రటిక్గా ఉండాలి. నువ్వు ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నప్పుడు నీకు స్వేచ్ఛ ఉంటుంది. నువ్వు అన్డెమోక్రటిక్గా ఉంటే నీకు ఎట్లా ఫ్రీడమ్ ఉంటుంది? నువ్వు డెమోక్రటిక్లో ఉండి, డెమోక్రటిక్ అనే స్పేస్లో ఉండి నువ్వు స్వేచ్ఛను అడిగితే ఏ సమాజమైనా యాక్సెప్ట్ చేస్తుంది. డెమోక్రటిక్ స్పేస్లు లేకుండా, ప్రజాస్వామ్యమైన స్పేస్ల జాగాలో లేకుండా నువ్వు వేరే అడిగితే స్వేచ్ఛ ఎట్లా ఉంటుంది? ఈరోజు ఇక్కడ కొన్ని పత్రికలు ప్రధానంగా ఒక ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి కాదు, బ్యాడ్ లక్ ఏంటంటే పిచ్చి భాష. ఒక చీఫ్ మినిస్టరు ఈ మొత్తం 4 కోట్ల మంది మనందరికీ కూడా ముఖ్యమంత్రి బై డిఫాల్ట్. సో మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేక అట్లాంటి ముఖ్యమంత్రి ఈ సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి. ఆయనే లంగాలు దొంగలు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారు. ఆ పత్రికలు కూడా అట్లనే క్యారీ చేస్తాయి. మరి మనం మాట్లాడింది మాత్రం మనం ఏమైతే సబ్జెక్టుని మాట్లాడామో ఆ సబ్జెక్ట్ కన్వే ఒకటి. రెండో విషయం, మొన్న కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పారు, ఒకే సబ్జెక్టు మీద ఇక్కడ ఒక స్టాండు, ఆంధ్రాలో ఒక స్టాండు. ఆంధ్రాలో వాళ్ళ పార్టీకి అనుకూలంగా స్టాండు, ఇక్కడ ఈ పార్టీకి ఇక్కడ అనుకూలంగా స్టాండ్. అంటే స్పష్టంగా మీడియా వాల్యూ లేకుండా, విలువ లేకుండా వేస్తుంది. మీడియా అంటే ఏంది? పత్రిక అంటే ఏంది? ప్రజల సమస్యలను మాట్లాడాలి, ప్రజల అస్తిత్వం మాట్లాడాలి, ప్రజల కష్టాలను ప్రభుత్వం వైపు తీసుకుపోవాలి. ప్రజల కష్టాలను తీసుకుపోతలేదు, పార్టీల నాయకులను కాపాడుతున్నది. ముఖ్యమంత్రిని కాపాడడానికి ఒక మీడియా ఇక్కడ, అక్కడ ఒక ముఖ్యమంత్రిని కాపాడడానికి మీడియా. అంతకంటే మించి ఏం పని చేస్తుంది? ఏమన్నా రాస్తున్నారా? ప్రజల సమస్యలను నువ్వు రాస్తున్నావా? దాదాపు 500 మంది తెలంగాణ రైతులు చనిపోయినరు. మెజెస్ట్రేట్ ఫస్ట్ మెజెస్ట్రేట్ ఎంఆర్ఓ ఇక్కడ మెడిచల్లో ఎంఆర్ఓ ఆఫీస్లో పోయి చనిపోయాడు. బ్యాంకులో పోయి సూసైడ్ చేసుకున్నాడు. ఫస్ట్ ఏముంది? ఎక్కడన్నా రాసినావా నువ్వు? పేపర్లు రాయలే. కానీ ఓన్లీ ఇక్కడ ఒక నాయకులను కాపాడడం కోసం కొన్ని పత్రికలు పనిచేస్తున్నాయి. అవి ఉద్యమంలో కూడా పనిచేసినాయి. మిత్రం మాకు గుర్తుపెట్టుకోవాలి, అవి ఉద్యమంలో కూడా పనిచేసినాయి. నీరు గారు చెప్పాలని పనిచేసినాయి. తెలంగాణ అయిపోయిందన్నారు, కూలిపోయిందన్నారు, ఇక రానే రాదన్నారు. అయినా కూడా తెలంగాణ సమాజం నువ్వు చెప్తే మేము వినము బిడ్డ, మా ఉద్యమం మాకు తెలుసురా, మేము ఎట్లా చేయాలన్నాం, నువ్వు చెప్తే మేము వినేటోళ్ళం కాదని పనికర మల్లయ్య లాంటి వాళ్ళు బరిగీసి కూతపోయింది. ఆ రోజు వచ్చిన చంద్రబాబు నాయుడు, నీకెందుకయా చంద్రబాబు నాయుడు గారు, మీరు మీ ఊరికి పోరా అంటే మా సాగు మేమే దత్తం, మా కేసీఆర్ ఎన్నుకో మేమేం చేసుకుంటామని చెప్పిండు. కాబట్టి మీడియా ఏ స్థానంలో ఉండాలంటే ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు సంబంధించిన హక్కులను, వ్యవస్థలను, సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఉండాలి. కానీ ఆ ప్రభుత్వాలను కాపాడడం కోసము, ఇంకొక పార్టీ నాయకులను తిట్టడం కోసము, ఇంకో నాయకులను రాస్తే, ఇంతకుముందు మీరు చెప్పారు ఏదన్నా పదజాలం వాడితే అంటే రాయలేని పదజాలంతో దూషించాడు సీతారామరాజు గోసుల శ్రీనివాస్ యాదవ్ను అని రాసేవాళ్ళు. ఇప్పుడు అది లేదు, డైరెక్ట్ ఏదంటే అదే రాస్తున్నారు. కాబట్టి ఇదేంటంటే విలువలు లేని పత్రికలు పనిచేస్తున్నాయి ఈ రాష్ట్రంలో. కాబట్టి ఇప్పటికైనా ఆ పత్రికలు చెప్తున్నాం మేము స్పష్టంగా, మీరు పత్రిక విలువలను కాపాడితే మీ విలువలు మేము కాపాడుతాం. కానీ పత్రిక విలువలను మీరు కాపాడకుండా మా హక్కులను, మా తెలంగాణ సమస్యలను, మా ఆత్మగౌరవాన్ని మీరు దెబ్బతీసే ఉంటే మేము తప్పకుండా మిమ్మల్ని ఎదుర్కొంటాం. ఎట్లా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారానే ఎదుర్కొంటాం, మేము కొత్తగా ఏమి ఎదుర్కోం. కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రంలో కొన్ని మీడియాలు స్పష్టంగా ఎట్లా రాస్తున్నాయో మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇది అప్రజాస్వామికంగా రాస్తున్నారు. అది జర్నలిస్టులు కూడా అట్లనే అయిపోయారు. ఎందుకంటే చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, ఒకప్పుడు పత్రిక అంటే ఎంత విలువలతో ఉండాలి, కొంత జ్ఞానం నేర్చుకోవాలి, కొంత సమస్యలను పట్టుకోవాలి. చాలాసార్లు పత్రికలో వచ్చిన విషయాలకు మంత్రులు, ముఖ్యమంత్రులు స్పందించిన రోజులు ఉన్నాయి. అట్లాంటి సీఎం దృష్టికి తీసుకుపోవాలి. కానీ ఈ రోజు అది జరగట్లేదు. కాబట్టి ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలి. అందులో భాగంగానే కదా నా ఆత్మగౌరవాన్ని, నా హక్కులను, నన్ను అవమానపరిచి నువ్వు రాస్తే నీ విలువ నీది ఎక్కడిది? నీ విలువ ఎక్కడిది? నువ్వు 4th ఎస్టేట్ ఎక్కడ, 5th ఎస్టేట్ అయితే నాకేంది? ఐ అటాక్ టు యూ, దట్స్ ఇట్. నో వే. నన్ను గౌరవించు, నా సమస్యను గౌరవించు, నా సమస్యను నా ప్రభుత్వానికి దగ్గర తీసుకపో, నిన్ను గౌరవిస్తా, నిన్ను కాపాడుకుంటా. అంతేగాని నా ఆత్మగౌరవాన్ని నువ్వు అవమానించినట్టు చేస్తే నువ్వు పత్రిక కావచ్చు, ఇంకో మిత్ర కావచ్చు, ఏదైనా కూడా నీ మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉంటాను. శ్రీనివాస్ గారు చెప్పినట్టు శ్రీశైల్ గారు మనం చూసాం. వాస్తవానికి తెలంగాణ ఉద్యమంలో కూడా తెలంగాణ హక్కుల కోసం పోరాడుతున్న గులాబీ జెండాను దెబ్బతీయాలన్న రకరకాల కుట్రలు మనం ఆ రోజు కూడా చూసాం, మీడియా ముసుగులో కూడా చూసాం. ఇప్పుడు కూడా మరోసారి తెలంగాణ ప్రజలకు నష్టం చేసే విధంగా వ్యవహరిస్తున్న అంశంపై పోరాడుతున్న ప్రతి సందర్భంలో కూడా బీఆర్ఎస్ నాయకత్వంపై కావచ్చు, గులాబీ జెండాను టార్గెట్ చేసే అంశాన్ని మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? తెలంగాణ సమాజం దీని పట్ల ఎట్లా అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది? ఇప్పుడు ముసుగు అనే పదం మీరు వాడింది కాబట్టి నేను ముసుగు లేకుండా చెప్తా అండి. ఈ మీడియా ఇవి కూడా కాదు, రాధాకృష్ణ
ఆంధ్రజ్యోతి ఈరోజు ప్రధానంగా తెలంగాణకు శత్రు. బీఆర్ఎస్ పార్టీ పేరు మార్పు గురించి వాపోయే రాధాకృష్ణ మరి రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడ తెలంగాణ జ్యోతి అని పెట్టాలి కదా, ఎందుకు ఆంధ్రజ్యోతి పేరుతో కంటిన్యూ చేస్తున్నాడు? తర్వాత వాళ్ళు మార్చుకున్నారు. విశాలాంధ్ర ఏమో మన తెలంగాణ అయింది, ప్రజాశక్తి నవ తెలంగాణ అయింది. ఏది తెలంగాణకు మద్దతు ఇవ్వని సిపిఎం పార్టీ కూడా తన పేరు మార్చుకుంటే రాధాకృష్ణకి ఏం రోగం? సో బేసిక్గా ఏంటంటే ఇక్కడ ఇంతకుముందు శ్రీరాణ చెప్పినట్టుగా మీడియా అనేది ఫోర్త్ ఎస్టేట్ గతంలో, ఇప్పుడు ఫోర్త్ ఎస్టేట్ కాదు, రియల్ ఎస్టేట్. వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడము, మీడియా పేరుతో అన్ని వనరులు దోచుకోవడము, తాము చెప్పినట్టుగా. అంటే వీళ్ళు తర్వాత ఏమైంది, వీళ్ళు రియల్ ఎస్టేట్లు, ఆస్తులు, సంపాదన ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్కి పోయిన తర్వాత వీళ్ళు ఇంకొక రుచి మరిగినరు. ప్రభుత్వాలని కంట్రోల్ చేయాలి, ముఖ్యమంత్రులకు రాజగురువుగా ఉండాలి. ఇది రామోజీరావు గారి దగ్గర నుంచి మొదలైంది. రామోజీరావు గారు ఉండగానే రాధాకృష్ణ ఆయనకు పోటీగా పోయిండు. ఈరోజు తెలంగాణకి ఆంధ్రాకి ఇద్దరు ముఖ్యమంత్రులకి తను రాజగురు అంటున్నాడు. మీరు వీడియో చూస్తుంటే 2 ఏళ్ల క్రితము చాలా క్లియర్గా చంద్రబాబు నాయుడుకి ఈయన రాధాకృష్ణ పక్కన కూర్చుని అడ్వైజ్ ఇస్తున్నాడు. అది మొత్తం టీవీలలో వచ్చింది. వాని పేరు తీసేద్దాం అని రామారావు గురించి మాట్లాడుకుంటున్నారు ఇద్దరు. ఇంతకంటే దారుణం ఏమైనా ఉంటుందా? ఇప్పుడు రాధాకృష్ణ నుంచి ఏ విలువలు మనం ఎక్స్పెక్ట్ చేయగలుగుతాము? సో ఈరోజు ఈ మీడియా ముసుగులో ఇష్టం వచ్చినట్టు చేస్తే మీరు పిల్లి కళ్ళు మూసుకొని తాను పాలు తాగట్లేదు అని ఎవరైనా అనుకుంటారేమని కళ్ళు మూసుకుని తాగినట్టుగా రాధాకృష్ణ వేషాలేం నడవవు. ఈరోజు మీడియా తెలంగాణకి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పలికే మీడియా, ప్రజా సమస్యల గురించి మాట్లాడుతున్న బీఆర్ఎస్ నాయకుల మీద లేతే మేధావుల మీద ఎవరి మీద అయినా కూడా కక్ష కడుతున్న తెలంగాణ నాయకుల చేతుల్లో ఉన్న మీడియా కూడా రియలైజ్ చేయాల్సింది ఏంటంటే రేపు మీ స్వేచ్ఛకి భంగం కాకుండా ఉండాలంటే మీరు మీ పని సరిగ్గా చేయాలి. బూతులు రాస్తూ ముఖ్యంగా రేవంత్ రెడ్డి లాంటి ఒక చిల్లర మనిషి ఆయన నోటి నుంచి వచ్చే ఏ బూతులైనా కూడా యాజ్ ఇట్ ఈస్గా ప్రింట్ చేయడం అనేది అన్ని విలువలకి అన్ని ప్రమాణాలకి విరుద్ధం. నాకు ఒకటి ఆశ్చర్యం వేస్తుందండి. ఇప్పుడు ఎడిటర్స్ గిల్డు, ప్రెస్ బ్యూరో, దేశవ్యాప్తంగా వీళ్ళని కంట్రోల్ చేసే మెకానిజము రావాల్సిన అవసరం లేదా? ఇది నాకు చాలా ఆశ్చర్యం. ఎందుకంటే మీడియా చాలా దుష్ప్రభావాన్ని సమాజం మీద చూపిస్తూ ఉన్నది. దీనికి రాధాకృష్ణ నువ్వు మారవయ్యా అంటే ఆయనే మారాడు కానీ, బట్ కంట్రోలింగ్ వ్యవస్థలు ఏమవుతున్నాయి అనేది అది నాకు ఎప్పుడు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఆన్సర్ చేయాలి. కానీ ఎందుకు మీడియా ఇంత బలుపుతో, ఇంతల విచ్చలవిడిగా, ఇంత నిర్లజ్జగా ఉండడం సమాజానికి ప్రమాదం కాదా అనేది ఆలోచించాలా అట్ ది హెల్మ్ ఆఫ్ ది అఫేర్స్ ఉన్న వాళ్ళని నేను కోరుతా ఉన్నా. మనం చూస్తూ ఉన్నాం వాస్తవానికి తెలంగాణ ఎడిషన్లో ఒకలాగా, ఆంధ్ర ఎడిషన్లో మరోలాగా పూర్తిగా వస్తున్న కథనాలను ప్రచురించడమే కాకుండా తెలంగాణ ప్రజలను మభ్యపెట్టాలనే ప్రయత్నం కూడా జరుగుతుందనే అంశాన్ని శ్రీశైల్ గారు అలాగే శ్రీనివాస్ గారు కూడా ప్రస్తావిస్తున్న పరిస్థితి. దీనికి తోడుగా తెలంగాణ హక్కుల కోసం, తెలంగాణ ప్రజల కోసం పోరాడుతున్న నాయకత్వాన్ని దెబ్బతీయాలన్న కుట్ర కూడా దాగి ఉందనే అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్న పరిస్థితి. తెలంగాణ సమాజం ఈ మొత్తం పరిణామాల్ని నిశ్చితంగా గమనిస్తుంది. తప్పకుండా తెలంగాణ ప్రజల పక్షాన పోరుతుంది ఎవరో, తెలంగాణ హక్కులను కాలరాస్తుంది ఎవరో కూడా తెలంగాణ సమాజం నిశ్చితంగా గమనిస్తుంది. తప్పకుండా వారి చైతన్యంతో రానున్న రోజుల్లో వారికి బుద్ధి చెప్తుందనే అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. శ్రీనివాస్ గారు, మరొక కీలకమైన అంశం వాస్తవానికి కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 42% చట్టబద్ధంగా రిజర్వేషన్ కల్పించాలనే డిమాండ్ రోజు రోజుకు కూడా ఊపందుకుంటున్న పరిస్థితి. కానీ పూర్తిగా ఆర్డినెన్స్ చుట్టూ మొత్తం వ్యవహారం అంతా నడుస్తుందనే ఒక చర్చ కూడా జరుగుతోంది. తాజాగా ఆర్డినెన్స్పై డైలమా అంటూ వార్త కూడా మనం చూస్తున్నాం. 42% బీసీ కోటాపై సుదీర్ఘమైన చర్చలు కొనసాగుతున్నాయనే వార్త కూడా ఇంకా కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఎట్లా చూడాలి ఈ అంశాన్ని? స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పి బీసీలను మోసం చేసింది, దాంట్లో నో డౌట్ ఎట్ ఆల్. ఒకటి. రెండోది, ఈ దేశంలో 2 జాతీయ పార్టీలు కూడా బీసీలను మోసం చేసుకుంటూనే వస్తున్నాయి గత 70 సంవత్సరాల నుంచి. 7 దశాబ్దాల నుంచి బీసీలను 2 జాతీయ పార్టీలు, 50 ఏళ్ళు కాంగ్రెస్ వాడు, వీడు 10-20 ఏళ్ళు అన్ని కలిపితే అటు ఇటు కలిపితే. సో ఎప్పుడు కూడా బీసీల మీద క్లియర్ లేదు. ఎందుకు అంటే ఈరోజు ఈ దేశంలో జనగణన జరగాలి. జనగణన ఎవరు చేస్తుంది? దేశంలో జాతీయ పార్టీలు, జాతీయ ప్రభుత్వం చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. కానీ ఈరోజు కుక్కల లెక్కలు, పందుల లెక్కలు, పిల్లుల లెక్కలు, అడవిలో ఉన్న జింకల లెక్కలు, పులుల లెక్కలనే కానీ ఈరోజు ఈ దేశాన్ని ఉత్పత్తిలో, నిర్మాణంలో ఉన్న బహుజన లెక్కలు ఇంతవరకు చేయలేదు. అంటే స్పష్టంగా ఎక్కడో ఉన్న జంతువుల లెక్కలు నీ దగ్గర ఉన్నాయి, యానిమల్ సెన్సెస్ ఎవ్రీ 10 years ఒకసారి చేస్తావు. ఎవ్రీ 10 yearsకు చేసే జనగణనలను మాత్రం ఈ దేశ నిర్మాణంలో 60% పైగా, 70% పైగా ఉన్న బీసీల లెక్కలు లేవు అనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. రెండో విషయం, ఈరోజు కామారెడ్డి డిక్లరేషన్ పెట్టి
ఈరోజు బిల్లు పంపాను. బిల్లు ఎక్కడ ఉంది? ఏడుంది? రాష్ట్రపతి దగ్గర ఉంది. ఇప్పుడు ఆర్డినెన్స్ గతంలో జయలలిత ప్రభుత్వం 90లో 91, 92, 93 3 సార్లు ఆర్డినెన్స్ పంపినా కూడా అక్కడ యాక్సెప్ట్ చేయకపోతే ఆమె 9th షెడ్యూల్లో పెట్టి అక్కడ బిల్లు పాస్ చేసుకొని వచ్చి 60% రిజర్వేషన్ చేసుకుంది. కాబట్టి ఈరోజు ఆర్డినెన్స్ బిల్లు ఇదంతా ఒక డ్రామా. అది కాన్స్టిట్యూషన్లో చేంజ్ చేయాలి. నేనేమంటున్నా, బీసీలకు 2 పార్టీలు ఇస్తానంటున్నాయి కదా. రాహుల్ గాంధీ బీసీలకు ఇస్తానంటాడు, మోడీ ఇస్తానంటాడు. మరి ఇద్దరు కప్ ఆఫ్ ఛాయ్ తాగితే అయిపోతుంది కదా నాయన. ఇద్దరు ఒక ఛాయ్ తాగితే పార్లమెంట్లో నువ్వు 100 మంది ఉన్నావు, 300 మంది ఉన్నారు, ఇద్దరు కలిస్తే బిల్లే చేంజ్ అయిపోతుంది కదా. కాన్స్టిట్యూషన్ మార్చి రిజర్వేషన్ ఇవ్వచ్చు కదా. ఇవ్వరు. ఇది మోసము. ఇక్కడ అందుగురించే 2018లోనే స్పష్టంగా కేసీఆర్ గారు ఆర్డినెన్స్ చేసి బిల్లు చేసి పంపిండు. అప్పుడు కోర్టు పోయింది కూడా స్వప్నారెడ్డి అండ్ గోపాల్ రెడ్డి అనే కాంగ్రెస్ సంబంధించిన నాయకులే పోయింది తప్ప లేదు ప్రాంతీయ పార్టీలతోనే బీసీలకు లాభం తప్ప 2 జాతీయ పార్టీలతో జరగదు. ఇదో మరో దగా మోసం. బీసీలను కుట్ర చేయబోతున్నారు, మోసం చేయబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టంగా. రైట్. శ్రీశైల్ రెడ్డి గారు, వాస్తవానికి మనం చూసాం ఇప్పటికే యూత్ డిక్లరేషన్కు సంబంధించి ఏడాది లోపల 2 లక్షల ఉద్యోగాలన్న అంశం, ఆ అంశంపై ఇంకా కూడా యువత పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి, ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భం. మరోవైపు బీసీ డిక్లరేషన్కు సంబంధించిన వ్యవహారం అమలు కాకుండా చివరికి ఆర్డినెన్స్ చుట్టూ పూర్తిగా డైలమా కొనసాగుతుందనే అంశం కూడా తెరపైకి వస్తున్న పరిస్థితి. ఎట్లా చూడాలి మొత్తం ఈ డిక్లరేషన్ సంబంధించిన వ్యవహారం కావచ్చు, తాజాగా తెరపైకి వస్తున్న ఈ ఆర్డినెన్స్ అంశం కావచ్చు? బీసీలకు సంబంధించి రేవంత్ రెడ్డి యొక్క మనసులో ఏముందనేది ఒక చిన్న ఉదాహరణ క్విక్గా చెప్తా. ఆయన చెంచల్గూడ జైలు నుంచి విడుదలైనప్పుడు పెద్ద ఊరేగింపు చేశారు. అప్పుడు టీడీపీలో ఉండే ఎన్టీఆర్ గారి దగ్గర మీటింగ్ పెట్టిండు. ఆయన పెద్ద ఊరేగింపు ఏదో గొప్ప పని చేసినట్టు మీటింగ్ పెట్టి ఆలుగడ్డలు అమ్ముకునేటోళ్లకు, కళ్ళు గీసుకునేటోళ్లకు, ఎవరు తలసాని శ్రీనివాస యాదవ్, దేవేందర్ గౌడ్, అప్పుడు వాళ్ళని ఉద్దేశిస్తూ అట్లాంటి వాళ్లకు భిక్ష పెట్టిన పార్టీ టీడీపీ అని అన్నాడు. సో ఈరోజు 42% పార్టీ తరపునైనా మేము ఇస్తాము అనేది ఆయన ఉద్దేశంలో. 42 ఇయ్యాడు కానీ భిక్ష, బీసీలకి భిక్ష వేస్తున్నాం అనేది ఆయన నిలువెల్లా నిండిపోయిన మనిషి రేవంత్ రెడ్డి. సో ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీ పేరుకే బీసీ అంటారు కానీ నిజంగా సీనన్న చెప్పినట్టుగా ఆయనకు కనుక ఆ లక్ష్యం ఉంటే జనగణన, బీసీ జనగణన ఎందుకు లేట్ అవుతుంది? ఎందుకు చేయలేదు? అసలు జనగణననే ఎందుకు చేయలేదు మీరు 10-12 ఏళ్లుగా? సో ఈరోజు సీనన్న చెప్పినట్టుగా 2 ముఖ్యమంత్రులు నీ చేతిలోనే ఉన్నారు. కేంద్రంలో ప్రభుత్వం నీ దగ్గర అధికారంలో ఉంది. మీరు కూర్చుని జనగణన చేసి న్యాయంగా చేయాలి తప్ప ఈ తూతు మంత్రాలు ఏందండి, ఈ ఆర్డినెన్స్ ఏందండి, ఆర్డినెన్స్ నిలుస్తుందా? రాహుల్ గాంధీ మోడీ అయిపోతుంది. సో కాబట్టి ఈరోజు మీరు ఈ ఆర్డినెన్స్ రూపంలో తాత్సారం చేయడము, రేపొద్దున గవర్నర్ గారి నిర్ణయము, ఇప్పుడు రాష్ట్రపతి దగ్గర ఆల్రెడీ ఉంది. గవర్నర్ గారు మరి న్యాయ నిపుణుల సలహాలు తీసుకుని 2018 పంచాయతీరాజ్ చట్టానికి వీళ్ళు ప్రపోజ్ చేసిన చేంజెస్ ఆర్డినెన్స్ రూపంలో వస్తాయా? అసలు ఆర్డినెన్స్ రూపంలో పాలన జరగడం శ్రేయస్కరమా? అది ప్రజాస్వామ్య బద్దమా? అట్లాంటప్పుడు రాష్ట్రపతి పాలన పెట్టుకుంటే అయిపోతుంది కదా. ఎందుకు ఈ ప్రభుత్వాలు, ఎందుకు ఎలక్షన్లు, ఎందుకు ఇన్ని ఖర్చులు, ఎందుకు ప్రభుత్వాలని కూల్చేయడాలు? పెట్టేసుకోవచ్చు కదా రాష్ట్రపతి పాలన. కాబట్టి ఈ ఆర్డినెన్స్ అనేది ఒకటి మీ చిత్తశుద్ధి లేని విషయాన్ని నిరూపిస్తున్నది. రేపు ఏమైనా ఆర్డినెన్స్ ఫెయిల్ అయితే బీజేపీ ఉంది, ఇక్కడ గవర్నర్ ఉంది, వాళ్ళు చేయనీయలేరు అంటారు. లేదా అది న్యాయపరమైన చిక్కులు వస్తే ఎవడోడు కోర్టుకు వేండు గిట్టనోళ్ళు అని అనడానికి ఒక తప్పించుకునే మార్గాలు వెతుకుతున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం తప్ప అది ఎందుకు అంటే చిత్తశుద్ధి లేకపోవడం వల్ల, బీసీలకు నిజంగా చేద్దామని ఉద్దేశం లేకపోవడం వల్ల ఈ మార్గాలు తీసుకుంటున్నారు తప్ప ఇది ఖచ్చితంగా బీసీలందరికీ అర్థమైపోయింది. బీఆర్ఎస్ పార్టీని పక్కన పెట్టండి, బీసీ మేధావులు, న్యూట్రల్గా ఉన్న వాళ్ళు అందరూ కూడా ఈరోజు ఢిల్లీలో మాట్లాడుతున్నారు, ధర్నా చౌక్లో మాట్లాడుతున్నారు. ఇది నడవదు, బీసీలం ఏకమైతం, మిమ్మల్ని ఓడించి పారదోపుతామని చెప్తున్నారు. ఢిల్లీలో ధర్నా చేసినప్పుడు రాహుల్ గాంధీ కదా మాట్లాడాలి, రాహుల్ గాంధీ కదా మాట్లాడేది, ముఖ్యమంత్రి కాదు. ముఖ్యమంత్రి గేమ్ ఓవర్. రాహుల్ గాంధీ మాట్లాడితే పార్లమెంట్ పోతుంది అది ఇష్యూ. రాహుల్ గాంధీ మరి బీసీలకు ఇస్తా అంటున్నాడు కదా, ఎందుకు ప్రాబ్లం? సింపుల్, పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు ఇలా. రాహుల్ గాంధీ ఎంతమంది ఉంటే అంతమందికి బీసీలకు జనాభా రిజర్వేషన్ అంటుండు, మోడీ అంటుండు. ఈ ఎవరి శత్రువు ఇక్కడ? శత్రువు ఎవరు లేడు కదా. మీరు ఇద్దరు కూర్చొని ఇచ్చారు, ఆయన అయిపోతుంది లొల్లి. ఎవరి శత్రువు ఇక్కడ? ఎవడు అడ్డుకుంటుండు? ఏ పార్టీ అడ్డుకుంటలేదు. సో స్పష్టంగా 2 జాతీయ పార్టీలు ద్రోహులు బీసీలకు, స్పష్టంగా ఓపెన్ సీక్రెట్ అది. కాంగ్రెస్, బీజేపీ నిజంగానే కలిసి నిజంగానే వారికి చిత్తశుద్ధి ఉంటే ఒక్క క్షణంలో ఈ సమస్య పరిష్కారం అయిపోతుంది, బీసీలకు రిజర్వేషన్లు అందుతాయనే అంశాన్ని శ్రీనివాస్ గారు అలాగే శ్రీశైల్ గారు ప్రస్తావిస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. చిత్తశుద్ధి లేదు కాబట్టి న్యాయపరమైన చిక్కుల్లోకి నెట్టేందుకే ఈ ఆర్డినెన్స్ను తెరపైకి తీసుకొచ్చారనే అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. బీసీలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఢిల్లీ పార్టీని క్షమించారనే అంశాన్ని కూడా వారు తేల్చి చెప్తున్న సందర్భం మనకు కనిపిస్తోంది.
థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీశైల్ గారు అలాగే శ్రీనివాస్ గారు చర్చలో పాల్గొన్నారు. ఇది వాటి వార్తలు వాస్తవాలు. నమస్తే.